కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని బీర్కూర్ శివార్లోని మంచిన నదిపై 32 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం పూర్తయిన నెల రోజుల వ్యవధిలోనే గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నీరు చేరి పొంగి పొర్లుతుండటంతో స్థానిక నాయకులతో కలిసి గురువారం చెక్ డ్యాం ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అనంతరం బ్రిడ్జ్ పై నుండి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరియు దూరదృష్టితో మంచిన నదిపై నిర్మించిన చెక్ డ్యాం పొంగి పొర్లడంతో పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ బాన్స్వాడ మండల రిపోర్టర్ వర్ల శ్రీనివాసాచారి.